వెల్కమ్ టు సాయి రవి టాక్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఎందుకో తొందరగా లేవగానే గుడికి వెళ్దామని చెప్పేసి హనుమాన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయా. రోడ్డు మీదకి వెళ్ళగానే రోడ్ అంతా పచ్చిగా ఉంది. సరేలే వెళ్దామని చెప్పేసి అలా చల్లగాలికి వెళ్తూ ఉంటూ టీ స్టాల్స్ చూసా. రిటర్న్లో టీ తాగుదాం అనుకున్నా. ఆలోపే వర్షం స్టార్ట్ అయింది. గొడుగు పట్టుకెళ్ళా కాబట్టి మంచిదైంది. అటు ఇటు చేసి హనుమాన్ టెంపుల్కి రీచ్ అయిపోయా. హనుమాన్ టెంపుల్కి రీచ్ అవ్వగానే మొదటగా మనం ఏం చేయాలి? మొదటి కాలు పెట్టి అడుగు పెట్టాలి. అలా అడుగు పెట్టగానే మొదట ఏ దేవుణ్ణి దర్శించుకోవాలి? గణపతి దేవుణ్ణి. దేవాన దేవుళ్ళైనా వరం ఇచ్చారంట, నిన్ను దర్శించుకున్న తర్వాత నీ పూజ చేసిన తర్వాత ఏదైనా పూజ చేయాలి అని చెప్పేసి. అలా చేసిన తర్వాత ముందుకు వెళ్ళగానే ఒక అతను నవగ్రహాల పూజ చేస్తున్నాడు. సరే అతన్ని తీద్దాము అని చెప్పేసి తీస్తున్నా. శనిదేవుడికి చూడండి ఎంత చక్కగా పూజ చేస్తున్నాడు. అయ్యా తండ్రి, నీ వల్లే మేమందరం ఇలా ఉన్నాం, కాస్త దయ చూపించు, మా మీద కోపం చూపించకు అని నేను కూడా మొక్కుకున్నా. అలా మొక్కుకొని ఆయన చుట్టూ 3 చుట్టూ ఇక అలా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఈ నవగ్రహ ప్రార్థన దగ్గరకు వచ్చా. రవి, చంద్ర, కుజ, బుధు, గురు, శుక్ర, శని, రాహు. ఈ మంత్రాలు ఏంటంటే ఈ కేతు, ఈ మంత్రాలు ఏంటి అంటే మనం ఒక్కొక్క నవగ్రహం చుట్టూ ఒక్కొక్క రౌండ్ తిరుగుతూ ఇవి చెప్పాలన్నమాట. అందరం నార్మల్ గా తిరుగుతాం, కానీ ఇవి చెప్పం. ఇవి చెప్తేనే వాళ్ళకి చెందుతాయి మనం చెప్పే మాటలు. ఆ విధంగా చెప్పిన తర్వాత తిరిగిన తర్వాత ఇక జై హనుమాన్. చూసారా ఎంత బాగా దర్శనం ఇచ్చాడో, నిజ రూప దర్శనం. హనుమంతుడికి ఒంటి నిండా చందనం పూస్తారు. అదొక శివలింగానికి ప్రతిరోజు నీళ్లు పోస్తారు. అదిగో బొట్టు పెట్టుకుంటున్నా. బొట్టు పెట్టుకొని మనం హనుమంతుడి చుట్టూ తిరిగేటప్పుడట జై హనుమాన్ అనే కంటే శ్రీరామ 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 అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. హనుమంతుడిని మనము తలిచే కంటే శ్రీరాముని తలిస్తేనే హనుమంతుడికి చాలా ఇష్టం అంట. మనం ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా జై హనుమాన్ కంటే ముందు జై శ్రీరామ్ అనాలి. అప్పుడు ఆయన మనకు అన్ని కోరిన కోరికలు తీరుస్తాడు. ఎందుకంటే మనకంటే మనం మనల్ని ఇష్టపడే వాళ్ళని వేరే వాళ్ళు ఎవరైనా ఇష్టపడితే మనకు నచ్చుతుంది కదా. అలాగే హనుమంతుడికి కూడా. చూడండి వర్షం పడుతుంది. ఇక ఈ వర్షంలో ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అరే వచ్చేప్పుడు టీ తాగుదాం అనుకున్నాను కదా, అలా టీ తాగుదామని ఇలా చూసారా మరుగుతున్న టీ. ఒక కప్పు టీ తాగి ఇంటికి వచ్చేసా.